అనుకుంటున్నా, ఎందుకంటే అది చాలా అంశం చాలా యోగిది. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, వారబ్బా ఒక్కసారి శభాష కొట్టరా, సపర్లు కోయేసుకోవాలి. ఇంత మంచి ఆఫీసర్ను నేను చూడలే, నా దగ్గర ఏం లేవు. షాల్వలు ఇట్లా ఏమన్నా లేవా? షాల్వలు ఏమన్నా ఉంటే సన్మానం చేయండి అబ్బా, బొకేలు ఇంకేమైనా ఉంటే తీసుకెళ్ళండి. ఈయన పేరేం పేరో నాకైతే తెలియదు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు. ఎట్లా ఓపెన్ చేస్తాడు? స్థానికులపై పాలకుర్తి ఎస్ఐ బెదిరింపులు. అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్రీడా ప్రాంగణంలో భవన నిర్మాణానికి స్థానికుల అభ్యంతరం. వీడియో తీస్తుంటే ఫోన్ లక్కున్న ఎమ్మెల్యే పిఏ. గ్రామస్తులతో ఎస్ఐ పవన్ కుమార్ వాగ్వాదం. ఎస్ఐ దౌర్జన్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు. ఇగో రాష్ట్ర డీజీపీ సార్, డీజీపీ గారు, ఎస్పీలు ఏడున్నారండి మీరందరూ? మీరు ఒంటి మీద యూనిఫామ్ ఇచ్చింది పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షకులననా లేదా ప్రజలైనా శిక్షించమనా? అరే వీళ్ళందరూ ఉద్యోగం వేసుకున్నంత మాత్రాన, వీళ్ళ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనం రా అయ్యా, మన రక్షకులాలు, మనకు రక్షకులాలు. ఎవ్వడికి భయపడాల అవసరం లేదు. ఎన్ని రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాడో ఓపెన్ చేయమని చెప్పుర్రి. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా, తాడోపేడో. నేను ఆల్రెడీ సముద్రంలో మునిగిపోయి ఉన్నా ఈ కేసులు, ఈ పంచాయతీలలో. ఇగో ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, నేను మళ్ళీ చెప్తున్నా, 9908572666. ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన ఏమీ కాదు. మన చేతిలో రాజ్యాంగం ఉన్నది, మనం చదువుకున్నాం. ఎట్లా ఓపెన్ చేస్తాడో ఏం చేస్తాడో చూడుర్రి. నేనేమంటున్నా అంటే ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నా, ఈ ఎస్ఐ పవన్ కుమార్ ఎట్లయితే మాట్లాడిండో, ఈ ఎస్ఐ పవన్ కుమార్ ఎట్లయితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అన్నాడు, ఆ ఆధారాలను తీసుకొని అక్కడ ఆ సిపి గారికి మొత్తం చూపెట్టరు. సిపి గారు చర్యలు తీసుకోకపోతే పూర్తి స్థాయిలో డీజీపీ గారు కూడా చర్యలు తీసుకోకపోతే మనం ఏది సెంట్రల్ కేంద్రం, మన మానవ హక్కులకు భంగం వాటిల్లింది, మానవ హక్కుల కమిషను, ఎస్సీ ఎస్టీ కమిషన్, అన్ని కమిషన్ల దగ్గరికి పోదాం, మన బాధను వెళ్ళబోసుకుందాం. అంటే ఇప్పుడు ఒంటి మీద యూనిఫామ్ ఉంటే ఎస్ఐ అయినంత మాత్రాన రౌడీ షీట్ ఓపెన్ చేస్తా? హౌ డేర్ యూ? ఏం ధైర్యమా నీకు? అంటే ఎస్ఐ అనే ధైర్యమా? అంటే ప్రజలంటే భయం లేదా? ప్రజలంటే గౌరవం లేదా? ప్రజల మీద నీకు ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి నిన్ను పూర్తి స్థాయిలో కూడా ఎస్ఐగా మండల ప్రజలందరూ కూడా గౌరవిస్తే నువ్వు పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్తావు? వాళ్ళ మీదనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటావా? ఎవరిని చూసుకొని ఇది? ఏం చూసుకొని అంటున్నా? యశస్విని రెడ్డి వాళ్ళ ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్త అధికారిక కార్యక్రమాల్లో ఎట్లా పాల్గొంటుంది అడగపోయినావు? దాంతోపాటు ఆ క్రీడా ప్రాంగణంలో భవన నిర్మాణానికి వచ్చింది కదా, ఆ అభివృద్ధి పనులకు అక్కడ స్థానికులు కంపల్సరీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ అభ్యంతరం చెప్తారు, వాళ్ళ హక్కది వాళ్ళు చెప్తారు. ఇగో ఎవ్వనికి భయపడ గిట్ల చిల్లర ముచ్చట్లు పెట్టే చెప్పేటోళ్ళకి అస్సలు భయపడకుర్రి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఏమవుతుంది వీళ్ళతోని? మొత్తం కంప్లైంట్ చేయరు ఎక్కడికెక్కడ. వీళ్ళ రాహుల్ గాంధీకి, వీళ్ళ సోనియా గాంధీకి, గవర్నర్కు, మనకు చాలా మంది ఉన్నారు. ఈ దేశానికి రాష్ట్రపతి ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు, హోంమంత్రి ఉన్నాడు, దాంతోపాటు సుప్రీంకోర్టుకు జడ్జిలు ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు, గవర్నర్ వ్యవస్థ ఉన్నది. ఇక్కడ డీజీపీ నకపోతే సెంట్రల్కి పోదాం, మస్తు ఉన్నాయి. నేను ప్రజలందరికీ చెప్తాను, మీ ప్రజల తెరువు ఎవరైనా వస్తే తిరగబడండి, భయపడే సమస్య లేదు. ఎట్లా అంటాడండి? హౌ డేర్ యూ అండి? ఏం చదువుకున్నాడు ఈయన? ఆయనకంటే ఎక్కువ చదువుకున్నారు ఆడ యువత. పిహెచ్డీలు కంప్లీట్ అయిన 4 పోరగాళ్ళు ఉంటారు, పీజీలు అయిపోయిన వాళ్ళు ఉంటారు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఉంటారు. అరే చదువు రాకున్న వాళ్ళు అభ్యంతరం చెప్తారు. ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా భవన నిర్మాణం చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు నడి రోడ్డు ఉన్నది, రోడ్డు మీద వచ్చేసి నేను బిల్డింగ్ కడతా, లాట్రూమ్ బాత్రూమ్ కడతానా, లేకపోతే అక్కడ నేను ఒక విల్లా కడతా, ఫామ్ హౌస్ కట్టుకుంటా, లేకపోతే నేను అక్కడ కార్ పార్కింగ్ చేసుకుంటా, లేదు నేను అక్కడ బెడ్షీట్ వేసుకొని పండుకుంటా అంటే ఊకుంటారా? ఈ క్రీడా ప్రాంగణంలో భవనం కడితే మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళేదో వాళ్ళ బాధలు చెప్పుకుంటే, ఈయన వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాయి. ఎమ్మెల్యే ఏం చేసింది? ఎమ్మెల్యే ఏం చెప్పింది, ఏం చేసింది? 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అమలు చేసింది అట్నా? మా పిల్లగారు, మా జర్నలిస్టుల మీద అడ్డగోలుగా కేసులు పెడుతుందట ఏమన్నా మాట్లాడితే. ఇంకెన్ని రోజులు? ఈ ఎస్ఐ మీద రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకోకపోతే నేను డీజీపీని అడుగుతా, మళ్ళీ కింది స్థాయి వ్యవస్థ నాకు సంబంధం లే. ఈ రాష్ట్ర డీజీపీ కనుక ఈయన మీద చర్యలు తీసుకొని ఈయన సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఈయన హెడ్ క్వార్టర్కి అటాచ్ చేస్తారా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారా? గిట్ల ఎమ్మెల్యే కోసం ఊడిగం చేసేటోళ్ళు మాకెందుకండి? ప్రజల కోసం పనిచేయరు, శబాస్ అంట. ఇదే పవన్ కుమార్ ప్రజల కోసం పనిచేస్తే శబాస్ అయ్యా అంట. కానీ నేను రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటామండి? మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటా అంటున్నా? ప్రజల కోసం పనిచేసే ఏ పోలీస్ అధికారైనా సెల్యూట్ చేసుకునే విధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. నేను చూసిన ఇప్పుడు ఇక్కడనే ఉన్నారా, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సిఐలు కానీ ఎస్ఐలు కానీ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంత మంచిగా పనిచేస్తారు వాళ్ళు, ప్రజల కోసం పనిచేస్తారు. గసంటోళ్ళను వదిలేసి
ప్రజల కోసం పనిచేసే ప్రజల కోసం పనిచేసే పోలీస్ వ్యవస్థలో చాలామంది ఉన్నారు. గిట్లా ప్రజలకు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే ఓపెన్ చేయమన్నారు, ఓపెన్ చేసి రమ్మని చెప్పుర్రి. తర్వాత నేనేం హైకోర్టు నుండి డైరెక్ట్ నోటీసులు ఇప్పిస్తా. ఎట్లా అంటాడో ఏం కథ నేను చెప్తున్నా కదా. మీరు ఆడ ఎర్రబెల్లి దయాకర్ రావు ఉంటాడు, ఆయన కన్సల్ట్ కాండి. అక్కడ మీకు వరంగల్ లీగల్ టీం ఉంటుంది, వాళ్ళ దగ్గర పోర్రి. వరంగల్ సిపి దగ్గర పోర్రి. ఈ ముచ్చట్లకి తెలంగాణలో నడవే పోరాటం చేసి తెచ్చుకున్న ప్రాణమైనా పర్వాలేదు అనుకునే గడ్డ, గడ్డ మీద బెదిరిస్తాం, రౌడీ షీటర్ పెడతాం, లోపలెత్తాం, కేసులు పెడతాం. ఇట్లా ప్రజలు ఊసిపోయిన ఇంటికతో సమానం అంటారు. ఎవరిని పట్టించుకోరు. ప్రజలు దేవుళ్ళతో సమానం. తల రాత మార్చేది ఓటు హక్కుతోని ఇక్కడ ప్రభుత్వాన్ని చేంజ్ చేసేది ప్రజలు. అసలే ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు చీతూ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బాగా మండుతున్నారు. ఏది దెబ్బ తాకితే దాని మీద కారం ఎత్తే బాగా ఎట్లా మడతావు అట్లున్న పరిస్థితులు ఉన్నాయి. ఏందండి పంచాయతీ? ఎందుకంటే ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయమని చెప్పారు. ఒక్క రౌడీ షీట్ ఓపెన్ చేయమన్నారు. తర్వాత సినిమా నేను చూపెడతాను. మా తెలంగాణ బిడ్డల జోలికి, మా తెలంగాణ ప్రాంత ప్రజల జోలికి అత్తుకోను. అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, టీడీపీ, జనసేన, కేఎఫ్ఆల్ పార్టీ, ఏ పార్టీ అయినా తెలంగాణ ప్రాంతంలో ఇక్కడి ప్రజల జోలికి ఎమ్మెల్యే వచ్చినా, ఎస్ఐలు వచ్చినా, ఎవరు వచ్చినా అస్సలు వదిలిపెట్టాను. నేను చెప్తున్నా కదా, బాధ్యతగా చెప్తున్నా. మా ప్రజలకు ఎవరైతే రక్షణ నిలవ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తే శబాష్ అంట, షెడి చేస్తే శబాష్ అనా, షెడి చేస్తే గీ లంగ పని అవుతుంది చూసుకో రేవంత్ రెడ్డి అంట. అంతే, అంతకు మించి ఏముంటుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, వాళ్ళ భయాలకు వీళ్ళకు మనం భయపడాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మనం కొట్లాడి తెచ్చుకుంటున్న రాష్ట్రం. ఎవరికో భయపడి ఏదో చేయడానికి రాలే. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు ఛానల్ ఇక్కడ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ చెప్పుర్రి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటిది అనేది వైఆర్టీవీ ఎప్పటికప్పుడు చెప్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకటే మాట, ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం ప్రశ్నించే ఏకైక ఛానల్ మన వైఆర్టీవీ. బయటకోటి చెప్పి లోపటోటి ఉండే కథ కాదు, ఉన్న ముచ్చట ఓపెన్గా చెప్తాం, డైరెక్ట్గా ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన నిల్చుంటాం.